విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి నేర్చుకుందాం. ప్రస్తుతం జరుగుతున్న పనులను తెలియజేటకు ఈ టెన్స్ ను వాడాలి. అంటే ఈ క్షణంలో ఒక పని జరుగుతుంది అనుకోండి, అటువంటి పనులను తెలియజేస్తుంది అనమాట. సూత్రం ఒక్కసారి చూడండి. సబ్జెక్ట్ ప్లేస్ యామ్ ఈజ్ ఆర్ ప్లేస్ V4 ప్లేస్ ఎక్స్ట్రా వర్డ్స్. మరి ఏ సబ్జెక్ట్ కు ఏ హెల్పింగ్ వర్బ్ వస్తుందో ఒకసారి చూడండి. ఐ వచ్చినప్పుడు యామ్ వస్తుంది. We use the place any third person plural subjects వచ్చినప్పుడు ఆర్ వస్తుంది. He she place any third person singular వచ్చినప్పుడు ఈజ్ వస్తుంది. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ ఆమ్ ప్లేయింగ్ టెన్నిస్ నౌ. నేను ఇప్పుడు టెన్నిస్ ఆడుతున్నాను. We are playing tennis now. మేము ఇప్పుడు టెన్నిస్ ఆడుతున్నాము. You are playing tennis now. మీరు ఇప్పుడు టెన్నిస్ ఆడుతున్నారు. They are playing tennis now. వారు ఇప్పుడు టెన్నిస్ ఆడుతున్నారు. He is playing tennis now. అతడు ఇప్పుడు టెన్నిస్ ఆడుతున్నాడు. She is playing tennis now. ఆమె ఇప్పుడు టెన్నిస్ ఆడుతుంది. చక్కగా అర్థమైందని ఆశిస్తూ సెలవు. విద్యార్థి లోకానికి మీ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మీకు సంచలన శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తున్న కేవలం 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారిచే కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుందాం రండి. ఏఎస్ రెడ్డి గారి ప్రత్యేక శిక్షణలో ఇప్పటి వరకు 1000 బ్యాచులకు పైగా 20,000 మంది విద్యార్థులు శిక్షణ తీసుకోవడం జరిగింది. మరిన్ని వివరాలకు సంప్రదించండి. ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్. ₹1000 కాకుండా కేవలం ₹1000కే ఆన్లైన్ ద్వారా ఇంగ్లీష్ నేర్పించడానికి గొప్ప అడుగు వేస్తున్నారు ఏఎస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారు. వెంటనే కాంటాక్ట్ చేయండి. సెల్ నంబర్ 9989379269. విద్యార్థి లోకానికి మీ ఏఎస్ రెడ్డి నమస్కారం. నా తల్లిదండ్రుల, గురువుల మరియు సరస్వతి మాత ఆశీస్సులతో నేను ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలలోని విద్యార్థి లోకానికి ఒక సంచలన శుభవార్త తెలియజేస్తున్నాను. నేను 1,00,000 మందికి ఉచితంగా ఇంగ్లీష్ నేర్పించాలని నిర్ణయం తీసేసుకున్నాను. మరి ఈ ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణకు ఎవరు అర్హులు అంటే మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ అయి ఉండాలి. ఈ డిగ్రీ వరకు అంటే 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో చదివిన విద్యార్థులు మాత్రమే అర్హులు అన్నమాట.